ఏ శుభకార్యానికైనా శుభారంభం ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఆయన ఇప్పుడు ఒక సెన్సేషనల్ టాపిక్గా మారిపోయారు. రవి తండ్రి నేరుగా నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి వాడిని శిక్ష నుంచి తప్పించేందుకు మనం ఎవరిమి, పోలీసుల నుంచి కానీ న్యాయస్థానం విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించలేం, ఆ భగవంతుడిని నేను 2 చేతులు జోడించి వేడుకోవడం తప్ప అంటూ ఆయన సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ వైజాగ్ వకీల్ సాబ్ అడ్వకేట్ సలీం గారు మాత్రం రవి నేనున్నా, నిన్ను వారం రోజుల్లో తీసుకొస్తాను అని చెప్తా ఉన్నారు. ఎట్లా సాధ్యపడుతుంది ఇది? ఎందుకంటే రవి అరెస్ట్ తర్వాత రవి ఏం చేశాడు అని నేరుగా సజ్జనార్ గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి టాప్ హీరోస్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వారందరినీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. 21,000 సినిమాలను హెచ్డి పైరసీ చేసింది. ఇదంతా కూడా పైరసీ వ్యవస్థ కాదు, పైరసీ రాకెట్ నడిపాడు రవి. మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, అలాగనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించి ఇట్లా ఇన్ని ఈ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్గా చేసి తను కోట్లు కూడబెట్టుకున్నాడు. ఇప్పటికే 3 కోట్లు ఇమీడియట్గా మనం ఫ్రీజ్ చేసాం. ఈ డీటెయిల్స్ అన్ని మీ అందరికీ తెలిసినవే. కానీ వైజాగ్ నుంచి వకీల్ సాబ్ అడ్వకేట్ సలీం గారు మాత్రం ఎందుకు అంత డేర్ స్టెప్ తీసుకున్నారు? ఒకవైపు ఫాదర్ కూడా ముందుకు రాలేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా రవిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసేందుకు ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు. కానీ ఇది సాధ్యమే అంటున్నారు ఆయన. ఎలా అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా సార్? ఇంతకుముందు కూడా మీరు చాలా సెన్సేషనల్ కేసెస్ ఎక్కువ ట్యాకప్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో షేక్ చేసే కేసెస్ ఏవైతే ఉంటాయో అది కాదు, అవ్వదు అనేవి అవుతాయి అని కూల్గా చెప్తారు. ఎట్లా సార్? లేదు, ప్రొవిజన్ ఆఫ్ లా ఉంది కదా, అది ఫండమెంటల్ రైట్. ప్రతి ముద్దైకి ఒక లాయర్ కావాలి, తెలుసు, అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ. సో ఈ కేసు అయితే చాలా సింపుల్ కేసు ఉంది. అసలు 1 వీక్లోనే అసలు బెయిల్ వచ్చేస్తుంది. సో ఈ పెద్ద కేసు కాదు, మనీ లాండరింగ్ కేసు కాదు. ఆయన మనీ లాండరింగ్ చేయలేదు. మరి బెట్టింగ్ యాప్ అంటున్నారు, బెట్టింగ్ యాప్ కూడా ఆయన పర్మిషన్ చేయలేదు. సరే, ఐబొమ్మ నుంచే ఐబొమ్మ అతనికి బ్లాంక్స్ ఉంది. అది ఏమంటారు, అది పబ్లిక్లో వచ్చిన టాక్ అది. సో దాని మీద ఇటువంటి కఠినమైన వేరే అదర్ సెక్షన్స్ ఏమి మెయింటైనబుల్ కాదు. సో జనరల్గా మీరు అన్నట్టు కొన్ని ఆరోపణలు ఎదుర్కొని పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆసరాగా నిలుస్తారు. నా కొడుకునో నా కూతురునో సంథింగ్ వాళ్ళని తీసుకురావాలి అని ఒక న్యాయ పోరాటానికి ముందుకొస్తారు. బట్ ఇప్పుడు రవి పరిస్థితి అది లేదు. కానీ మీరు స్వతహాగా వాలంటీర్గా ముందుకొచ్చి రవికి నేనున్నాను అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వగానే జనాలందరూ కూడా సార్ మీకు మేము సపోర్ట్గా ఉన్నాం, రవిని బయటకు తీసుకురండి, రవి పెద్ద తప్పు నేరం ఏం చేసేయలేదు, ఎందుకంటే పేదవాడికి సినిమాను దగ్గర చేయడమే ఆయన తప్పు అంటే కనుక దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా నేరస్తుల కిందే వస్తారు అని. సో మీరెందుకు సార్ ఇలాంటి స్టాండ్ తీసుకున్నారు? లేదు, ఇప్పుడు రవి కోసం ఎవరు కూడా ముందరికి రాలేదు. నేను వచ్చిన తర్వాత నాకు సానుభూతి వచ్చేసింది చాలా. నిన్న నుంచే చూస్తున్నాను మీమ్స్, సార్ మీ గుండె ధైర్యంకి మేము గుడి కడతామంటున్నారు. సో అలా సార్ మీకు పాలాభిషేకం చేస్తాం. ఇంకా అయితే నేను చూస్తే అసలు నాకు ఏమంటారు కళ్ళు నీళ్ళు వచ్చింది. సార్ నా దగ్గర 5,000 ఉన్నాయి నా అకౌంట్లో, మీ అకౌంట్ నెంబర్ ఇచ్చండి నేను పంపుతాను. తెలుసా? ఇంకా సార్ తెలంగాణ ఆంధ్రాలో 10 కోట్ల మంది ఉన్నారు సార్, మేము 1 రూపీ మీకు ఇచ్చేసి 10 కోట్లు ఇస్తామంటున్నారు. ఆయన మాకు దేవుడు, మా దేవుడు రవికి మీరు బయట తీయండి వకీల్ సాబ్, మీకు ఏమిటో పాదాభిమానం చేస్తామని చెప్తున్నాను. అంతే. ఎంత అసలు నేను కోడికత్తి కేసు వాదించాను, గుల్కరాయ్ కేసు వాదించాను, కానీ దాంట్లో అంతా నాకు ఎవ్వరు సోషల్ మీడియాలో అయింది అస్సలు లేదు. కానీ ఈ కేసులో మాత్రం చాలా సపోర్ట్ వచ్చేసింది. అసలు ఐఎమ్ థ్యాంక్స్ టు ద ఆల్ ఐబొమ్మ రవి ఫ్యాన్స్. నేను కూడా మీకు ఫ్యాన్. నేను సార్ ఒక్క మాట చెప్పండి, 6 నెలల క్రితం నుంచి వ్యవహారం నడుస్తోంది. రవి ఎప్పుడు దొరికితే అరెస్ట్ చేసేద్దాం, రవి ఎప్పుడు దొరికితే అతని విచారణలో విస్తుపోయే షాకింగ్ ఫ్యాక్ట్స్ని బయటకు తీయొచ్చు, ఈ పైరసీ వెనక అతను ఇంకెవరైనా ఉన్నారు, ఎక్కడ ఇంటర్లింక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. బట్ రవి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సింగిల్ స్టేట్మెంట్ ఒకటే ఇచ్చాడట. ముందైతే పట్టుకొని చూద్దామనే సవాలు, తర్వాత మాత్రం
మీరు నన్ను పట్టుకోవడం వల్ల అరెస్ట్ చేయడం వల్ల నాకు పెద్దగా జరిగే నష్టం లేదు అని. అంటే ఇలా ఉన్నటువంటి రవి మైండ్ సెట్ ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, రవిని మీట్ అవ్వబోతున్నారు. ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను, రేపు రవికి మీట్ అవుతాను, ఏముంది ఇది చేస్తాను. నేను కూడా వెళ్ళాను అనుకున్నాను, 2-3 డేస్ వేరే కేసులో నేను ఇక్కడ బిజీ అయ్యే వల్ల వెళ్ళలేదు, కానీ ఇప్పుడు వెళ్తున్నాను. రేపు మధ్యాహ్నం వరకు నాకు ఇది వాట్ గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు. వెళ్ళగానే రవిని పోలీసులు ఏం అడిగారో అది సీక్రెట్, మీరేం అడుగుతారు ఫస్ట్? సార్ నేనైతే నేను నీకు ఉన్నాను ఫస్ట్ ధైర్యం. నేను ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నేను ఇంట్రాగేషన్ చేయను కదా. ఏదైనా నువ్వు చెప్తే వాట్ ఈస్ ద ట్రూత్ ఉంది నాకు చెప్తే మరి దానికి నేను ఎలా చేయాలి, అది ప్రివిలేజెస్ ఆఫ్ టాకింగ్ ఉంది, నేను మాట్లాడి నేను అతనికి బయట తీసి విధి విధానాలు నేను ఉంటాను. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు రవి మీద పెట్టిన కేసులు అంత పెద్ద స్ట్రాంగెస్ట్ ఏమీ కాదు, ఈజీ బయటకు తీసుకురావచ్చు అని. బట్ పోలీసు వ్యవస్థ చెప్తున్న మాటల్లో సినీ పరిశ్రమకి కోట్లాది రూపాయలు డ్యామేజ్ చేసిన ఒక వ్యక్తిని ఇంత టార్గెట్ చేశారు అంటే ఖచ్చితంగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతోంది అన్నారు. మరి ఈడీ ఇన్వాల్వ్ అయితే కనుక మనం కేసు ఎట్లా మీరు చేయగలుగుతాం? సార్ ఈడీ ఇన్వాల్వ్ ఉంది, సిఐడి ఇన్వాల్వ్ ఉంది, సిబిఐ ఇన్వాల్వ్ ఉంది, ఎన్ఐఏ ఇన్వాల్వ్ ఉంది. కానీ వకీల్కి ఉన్న ప్రివిలేజ్, వకీల్కి ఉన్న ఇమ్యూనిటీ అతనికి బెయిల్ చేయాలి, బెయిల్ నుంచి బయట తెలియదు. వాళ్ళు పెట్టింది అలిగేషన్స్ నాట్ ఎట్ ప్రూవ్ కదా. ఆల్ అలిగేషన్స్ సార్ హార్డ్ డిస్క్ ఉన్నాయి, అది అన్నీ మీరు కోర్టుల థర్డ్ అంటే మీరు న్యాయస్థానంలో ప్రూవ్ చేయాలి కదా. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉంది. అలిగేషన్స్ సో మెనీ అలిగేషన్ నేను చేస్తాను, కానీ ఆ అలిగేషన్ ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేసేసి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉంది, వాళ్ళు ప్రూవ్ చేస్తే ఆయన శిక్ష పడిపోతుంది, ప్రూవ్ చేయలేకుంటే అక్విటల్ అవుతుంది. అంతే, ఇంకా దాంట్లో ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఇది ఒక కామన్ లా, నథింగ్ బట్ కామన్ సెన్స్. పోలీస్ ఏది చెప్పారు, వాళ్ళు చెప్పింది మాటకు క్రెడిబిలిటీ ఉంది, అది వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఈరోజు కూర్చొని మీరు ఏమంటారు మీడియాతో మాట్లాడుతున్నారు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీ వ్యూ మీరు పెట్టవచ్చు, నేను నా వ్యూ పెడుతున్నారు, అవును కదా. పబ్లిక్ వ్యూ పబ్లిక్ పెడుతున్నారు, అవును కదా. ఎవరికైనా చెప్పే రైట్ ఉంది సమాజంలో. కానీ అతని కోసం నేను వాలంటరీగా ఈ కేసు వాదించి బయట తీస్తానని నేను ధైర్యం ఇచ్చాను వాళ్ళ ఫ్యామిలీకి. రేపు రవి కూడా అదే ధైర్యం ఇస్తాను. సార్ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఉన్న కేసులే కాదు, పేద వర్గం స్టాండ్ తీసుకునే వ్యక్తి ఈ వకీల్ సాబ్ అని చాలా పేరుంది, గతంలో కూడా చూసాం. నిరుపేద పరిస్థితిలో ఉన్న వాళ్ళ కేసులు కూడా మీరు వాదించి వాళ్ళ పక్షాన ఉన్నారు, చాన్నాళ్ళు పోరాటాలు కొనసాగాయి. ఇప్పుడు రవి విషయంలో మీరు ఎంత స్ట్రాంగ్గా? లేదు, నాకు ఎంత టఫ్ కేసు ఉంటే అంత స్ట్రాంగ్ అయిపోతాను నేను. ఎస్, రివర్స్ అయిపోతాను నేను. ఎంత టఫ్ కేసు ఉంటే నాకు అంత హుషారుగా వస్తుంది. సో అది నా నేచర్. ఇంకా టఫ్ కేసు రావాలి అని నేను ఆశిస్తాను. ఎంత టఫ్ కేసు వస్తేనే దానికి వాదిస్తేనే నాకు మంచి అనుభవం వస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫ్యూచర్లో నేను వచ్చే కేసులో నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కదా.